అందరికీ వందనాలండి. ఈ రాత్రి తిరిగి అనుదిన ఆనందం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మేము పాత్రులం కాము అని చెప్పిన శ్రేష్ఠులైన వ్యక్తులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను శ్రేష్ఠుడిని, నాకు అన్నీ తెలుసు, నేను ఆ పని చేయడానికి పాత్రుణ్ణి, కానీ నాకు అవకాశం లేదు అని దేవుని పిల్లలైన వారు సణుక్కోవడం మనకు తెలుసు. కానీ గొప్పవారు బైబిల్ గ్రంథంలో శ్రేష్ఠులు అనబడినటువంటి వారు కొన్ని చక్కని మాటలు చెప్పారు. భక్తుడైన యోహాను వృద్ధాప్యంలో జకరయ ఎలిజబెత్తులకు పుట్టాడు. ఆయన బ్రతుకంతా కూడా అరణ్యంలోనే బ్రతికాడు. మిడతలను తేనెను తిన్నాడు. తోలు దట్టి వస్త్రాన్ని కట్టుకున్నాడు. ఆయన ప్రభు రాకడను గురించి, యేసు ప్రభు భూమి మీదకి రావడాన్ని గురించి, ఆయన మార్గాన్ని సరళం చేయడానికి నేను వచ్చాను అని చెబుతూ, ప్రభు మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళం చేయండి అని అరణ్యంలో కేక వేస్తున్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కేక వేయు ఒకని శబ్దము. యోహాను అలా చెబుతూ ఉన్నప్పుడు చాలామంది యోర్దాను నది దగ్గరకు వచ్చి, అయ్యా మాకు బాప్తీసం ఇవ్వండి అని అడుగుతున్నారు. అడుగుతూ ఉన్నప్పుడు ఆయన అన్నారు వారిని చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. మీకు ధర్మశాస్త్రం తెలుసు అనుకుంటున్నారు, బోధకులు అనుకుంటున్నారు, కానీ మారు మనసు లేదు. మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. మీరేమనుకుంటున్నారంటే, అబ్రహాము మాకు తండ్రి. అబ్రహాము తండ్రి అయినంత మాత్రాన మీరు అబ్రహాము పిల్లలు కాలేరు. మారు మనసు పొందినప్పుడు జక్కైను చూపించి, ఇతడు అబ్రహాము కుమారుడు అన్నాడు. నడుము వంగిపోయిన స్త్రీని చూసి ఈమె కూడా అబ్రహాము కుమార్తె అన్నాడు. వాళ్ళు మారు మనసు పొందినప్పుడు అబ్రహాము పిల్లలుగా మారారు. ఆ తర్వాత అన్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుద్ది అన్నాడు అని అద్భుతమైన మాట చెప్పాడు. 11వ వచనంలో, మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడును, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కాను అన్నాడు. 6 నెలలు ప్రభు కన్నా ముందు పుట్టి ఆయన అన్న మాట ఏమిటంటే, నేను ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పాత్రుణ్ణి కాను. ప్రియులారా, ఈరోజు నీవు నేను మనము అయితే మనం ఎలా ఊహించుకుంటాం, మనల్ని మనం ఎలా హెచ్చించుకుంటామో మనకు బాగా తెలుసు. ఆయన ఎంతండి, ఆఫ్టర్ ఆల్, అరే నా దగ్గర నేర్చుకున్నాడండి, నేనే చెప్పానండి,
ఇలాగా మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటాం. కానీ చిన్నవాడు 6 నెలలు తర్వాత పుట్టినటువంటి వాడు ఆయన భూమి మీదకి రాబోతుంటే ఆయన్ని గురించి యోహాను చెప్పిన మాట ఏంటంటే, నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా నేను పాత్రుడను కాను. ఈయన ప్రభు కంటే ముందుగా లోకానికి వచ్చాడు. ఇది ప్రవచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గాన్ని సిద్ధపరచడానికై నేను నా దూతను పంపుచున్నాను. చాలు, నేను నా దూతను పంపుచున్నాను. నా మార్గాన్ని సిద్ధపరచడానికి, నూతన నిబంధన ప్రారంభంలో ఆయన రాబోతూ ఉండగా, ఇదిగో నా మార్గాన్ని సిద్ధపరచడానికి నేను నా దూతను పంపుతున్నాను. ఆయన వచ్చి మత్తయి 3:2 ప్రకారం మారు మనసు, పాప క్షమాపణ గూర్చి యోధా అరణ్యంలో ప్రకటించాడు. ఎంత ప్రకటించినా ఆయన అన్న మాట ఏంటంటే, నేను పాత్రుడను కాను. ఆయన చెప్పులు పట్టుకోవడానికి కూడా, ఆ చెప్పులు విప్పడానికి కూడా నేను పాత్రుడను కాను అంటే, మనము ప్రభువుని ఎంత తక్కువగా చూస్తున్నాం, ప్రభు మాటలు వినడానికి ఎంత అజాగ్రత్తగా ఉంటున్నాం. వీలారా, యోహానే పాత్రుడు కాకపోతే మనం అసలు పాత్రులం కాము. కానీ ఆయన శిలువలో మరణించటం ద్వారా, ఆయన రక్తం మన కొరకు చిందించటం ద్వారా, ఆ అమూల్యమైన రక్తముతో మన పాపాలు కడిగి ఆయన మనల్ని ఆయన దగ్గరకు వచ్చే ఆయన పిల్లలుగా, ఆయన పాత్రులుగా చేసుకున్నాడండి. ఇది ఎంత గొప్ప భాగ్యమో మనకి. ఇక 2వ మాట, లూకాసు వార్త 18వ అధ్యాయంలో 2 దేవాలయానికి వచ్చారు. ఒకరేమో పరిసయుడు, రెండవ ఆయన సుంకరి. పరిసయుడు చాలా దీర్ఘ ప్రార్థన చేశాడు. నిలబడ్డాడు, ప్రభువా, నేను వాళ్ళలాగా కాదు, వీళ్ళలాగా కాదు, ఆఖరికి సుంకరి వలె కూడా కాదు నేను అని తన గొప్పతనం అంతా చెప్పుకున్నాడు. విన్నాడు ప్రభు. ఎవరి ప్రార్థన అయినా వింటాడు. పరిశుద్ధుల ప్రార్థన వింటాడు, పాపి ప్రార్థన కూడా వింటాడు. కానీ నీకు సమాధానం రాదు. 13వ వచనం వచ్చేటప్పటికి సుంకరి ప్రార్థన మనకు కనపడుద్ది. ఈ సుంకరులు అనేవాళ్ళు పాపులు అన్నారు వీళ్ళని. వాళ్ళ ఉద్యోగం ఏంటంటే పన్నులు వసూలు చేయడం. అన్యుడితనం. అయినా దేవాలయానికి వచ్చాడు. తను కూడా ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడంటే, ఆ పరిసయ్యుని ప్రార్థన వింటున్నాడేమో, దూరాన నిలబడ్డాడు, దగ్గరకు రాలేకపోయాడు. అమ్మో, ఈ దేవుడు ఎంత పరిశుద్ధుడా, నేను ఇంతవరకు పాపంలోనే ఉన్నాను, పాపాన్ని జుర్రుకుంటున్నాను, పాపేచ్ఛలతో ఉన్నాను అని అతడు ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే, సుంకరి దూరమున నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము సాలక, దేవా, పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. అంటే ఎంతగా తను తాను తగ్గించుకున్నాడో. పాపములో ఉన్న ఓ సుంకరి ఉద్యోగస్తుడై ఉన్నా దేవుని దగ్గర ఎంతగా తగ్గించుకున్నాడంటే, నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించు నాయన,
తన తప్పు తను తెలుసుకున్నాడు. నేను నీ దగ్గరకు రావడానికి కూడా నేను పాత్రుని కాను. ఆ మాట చదువమ్మా. అయితే దూరముగా నిలుచుండి రొమ్ము కొట్టుకొనుచు, దేవా అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడెను. మీరు గమనించండి, ఈయన అన్న మాట ఏంటంటే, నేను పాపిని, నన్ను కరుణించు, నేను నీ దగ్గరికి రావడానికి కూడా నేను పాత్రుణ్ణి కాను. అలాంటి వ్యక్తిని కనికరించి ఇతని కంటే అతడు నీతిమంతుడు అన్నాడు. మొదట వచ్చి ఎంతో చేశానని చెప్పుకున్న పరిసయ్యుని కన్నా సుంకర్ని ఆయన నీతిమంతునిగా తీర్చాడు. ఒకవేళ చాలామంది ఇలా అంటారు, మేము పాత్రులం కామండి, అమ్మో ఆయన దగ్గరికి రావడానికి అసలు మేము సరిపోతామా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన నిన్ను తోసేయడు. నువ్వు రావడమే ఆయన కోరిక. నీ హృదయంలోకి ఆయన్ని చేర్చుకోవాలని ఆయన ఆశ. దేవుని బిడ్డలారా, నువ్వు పాత్రుడు కావు నిజమే, కానీ యోహానుని పాత్రుడుగా చేసిన వాడాయన, సుంకర్ని పాత్రుడుగా చేసిన వాడాయన, నిన్ను కూడా ఆయన దగ్గరకు వచ్చే ఆ అవకాశాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను పాత్రులను కాను, నేను రాలేను ఆయన దగ్గరికి. అబ్బో ఆయన దగ్గరికి రావాలంటే ఎన్ని లక్షణాలు ఉండాలి. ఒక యవనస్తుడు అన్నాడు, రాబాబు దేవుని దగ్గరికి అని అంటే, అంకుల్ జ్వరంగా ఉంది, వచ్చే వారం వస్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి జ్వరం తగ్గినాక శుభ్రంగా షేవింగ్ చేసుకొని అప్పుడు వస్తాడంట. డాక్టర్ దగ్గరికి ఏమో జ్వరంతో ఉన్నప్పుడే వెళ్తాడు, కానీ దేవుని దగ్గరికి నువ్వున్న పాపంతోనే రావాలి. నువ్వున్న పాపంతో వస్తే ఆయన నిన్ను పరిశుద్ధునిగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరొక మాట చెప్తాను. ఈయన తప్పిపోయిన కుమారుడు అంటారని, నిజానికి ఈయన తప్పిపోలా, తిరుగుబాటు చేసి వెళ్ళాడు. తండ్రి నా ఆస్తిలో నాకు భాగం ఇచ్చాయి అన్నాడు. తిరుగుబాటు కాదా అది? లూకా సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చూస్తే అతడు ఎక్కడున్నాడంటే, చదువమ్మా. చూడండి, బయటికి వెళ్ళిపోయాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, స్నేహితులందరూ వెళ్ళిపోయారు, ఆఖరికి ఆకలేసింది. పందులు మేపే వాని దగ్గర కూలికి చేరాడు. వాడు కూడా పట్టెడు అన్నం పెట్టలా. వెళ్ళరా లోపలికి వెళ్ళి పని చూడు అన్నాడు. ఆ పందుల పొట్టు కొంచెం వాసన వస్తుంది, అది తినాలనుకున్నాడు. ఆ పందులు కూడా తినేవలేదు, నెట్టేసినాయి ముట్టి పెట్టి. అప్పుడు అర్థమైంది, ఒకసారి పైకి చూశాడు, తన తండ్రి ఎంట ఉన్న వైభోగం, పని వాళ్లకు సైతం సమృద్ధి అయిన ఆహారం ఉంది. ఈ రోజున చాలామంది బిడ్డలు తల్లిని వదిలిపెట్టి, తండ్రిని వదిలిపెట్టి, లోకంలో ఏదో ఉందని తిందామని అనుభవిద్దామని వెళ్ళి నష్టపోతున్న వారు లోకంలో ఎంతోమంది ఉన్నారండి. వెళ్ళాడు, ఆ దృశ్యాన్ని చూశాడు, తిరుగు ప్రయాణం అయ్యాడు. అతను వస్తూ ఉండగానే తండ్రి పరిగెత్తుకొని అతనికి ఎదురొచ్చాడు. నువ్వు తిరిగి ఆయన దగ్గరికి రావాలని ఆయన ఆశ. నువ్వు తిరిగి దేవుని వైపు నీ నడక సారిస్తే, నీ తల ఆయన వైపు ఎత్తితే ఆయనే నీకు ఎదురుగా వస్తాడు. వచ్చి అన్నాడు,
11వ వచనంలో చూడండి, 19వ వచనంలో, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకోవడానికి యోగ్యుడను కాను, నాకు యోగ్యత లేదు. ఎందుకంటే నా ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయాను, స్నేహితులతో జలసా చేశాను, వ్యసనాలకు ఖర్చు పెట్టాను, నా దగ్గర ఏమి లేదు. ఇప్పుడు నేను ఒక అడుక్కునే వాడితో సమానం, బెగ్గరని నేను నీ కొడుకుని అంటానికి కూడా నాకు నోరు రావడం లేదు నాన్న అనగానే, నువ్వు నా కొడుకు కాకపోవటం ఏంట్రా, ఎంత నష్టపరిస్తే ఏమి కొడుక, నువ్వు తిరిగి వచ్చావు నాకు అంతే చాలని కొడుకును కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. తను పోగొట్టుకున్నవన్నీ అక్కడే దారి మధ్యలోనే మంచి వస్త్రాలు తెప్పించాడు, చేతికి ఉంగరం పెట్టాడు, కాలికి చెప్పులు తొడిగాడు. ఎలా ఇంటి నుంచి వెళ్ళాడో అలాగే మరలా ఇంటికి తీసుకొచ్చాడు. అంతేకాదు ఆయన కుమారుడు వచ్చాడని మంచి దూడను వధించి విందు చేశాడు. నేను ఒక మాట చెప్తాను, ఆ రోజు ఆ తండ్రి యొక్క కుమారుడు ఇంటికి వస్తే దూడ చచ్చిపోయింది, కానీ నీ కొరకు నా కొరకు మనం ఆయన దగ్గరికి రాకపోవడాన్ని బట్టి ఆయనే మన కొరకు భూమి మీదకి వచ్చి సిలువలో బలి పశువుగా యేసు ప్రభువారు మరణించారు. ఆ చిన్న కుమారుని కొరకు దూడ చచ్చిపోయింది, నీ కొరకు నా కొరకు గొర్రె పిల్ల అయినటువంటి ప్రభు, నిర్దోషి అయినటువంటి ప్రభు, నిష్కల్మషుడైన ప్రభు మన కొరకు బలియాగమయ్యాడు. ఇప్పుడైనా తండ్రి, నీ కుమారుని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, అయినా నీ చేతులు చాపుతున్నావు, నీ చేతుల్లోకి నేను వస్తున్నాను అని నువ్వు రాగలిగితే అద్భుతమైన దీవెన నువ్వు పొందుకుంటావు. ఇక 4వ మాట చెప్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. ఇతడు శతాధిపతి, ఇతనికి ఒక దాసుడు ఉన్నాడు. చాలామంది దాసులు ఉంటారు. వారిలో ఒకడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు. ఎవరండి ఒక దాసుని కొరకు ఇంత త్యాగం చేసేది? ప్రభు అనేకులను స్వస్థపరుస్తున్నాడని విని ఆయన దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, ఏమన్నాడు? ప్రభువా, నీవు నా ఇంటిలోనికి రావడానికి, చూడండి, ప్రభువుని ప్రభువా అని పిలిచాడు. ప్రభు దగ్గరకు వచ్చాడు, ఆయన్ని వేడుకుంటున్నాడు. ప్రభువా, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుని కాను, మాట మాత్రం సెలవి. ఎంత తగ్గించుకున్నాడో. నేను లోకంలో ఉన్నవాణ్ణి, ఒక అధికారం కింద ఉన్నవాణ్ణి, అయినా మీ దగ్గరకు వచ్చాను, మీరు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. ఆ తగ్గింపు చూశాడు ప్రభు. అతని దాసుని స్వస్థపరిచారు. 13వ వచనం చూడండి, 12, 13 వచనాలు. 13వ వచనం. అంతటి యేసు, ఇక వెళ్ళు, నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని ఆ గడియలోనే అతని దాసుడు బాగుపడెను. ఆ గడియలోనే ఆయన మాట చెప్పగానే కార్యం జరిగింది. నువ్వు లేచి వెళ్ళు, నీ పరుపెత్తుకొని నడు అనగానే కోనేటి దగ్గర రోగి బాగుపడ్డాడు. నువ్వు విశ్వసించినట్లే జరుగుద్ది అంటే
ఈ పక్షవాయు రోగి బాగుపడ్డాడు. కనుక తనకు యోగ్యత లేదు, ఆయన దగ్గరకు వచ్చే యోగ్యత. అయినా తగ్గించుకొని తన కొరకు గాక మరి ఎవరి కొరకో తను ప్రార్థన చేసినప్పుడు, అడిగినప్పుడు అద్భుతమైన సమాధానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. కనుక ప్రియులారా, ఒకటి యోహాను గారు అన్నారు, నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా నేను యోగ్యునిగాను అన్నాడు. సుంకరి దూరాన్ని నిలబడి నీ దగ్గరికి రావడానికి కూడా నేను యోగ్యునిగాను అన్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి రావడానికి నేను యోగ్యత లేదు నాయనా అన్నాడు. శతాధిపతి, నాయనా నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుడను గాను, మాట సెలవి. అద్భుతంగా తన విశ్వాసాన్ని చూసి, ఇశ్రాయేలులో కూడా ఇంత విశ్వాసాన్ని చూడలేదని తన సేవకుణ్ణి ఆయన మాట ద్వారా బాగు చేశాడు. ఇక 5వ మాట, పేతురు గారు లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను, నేను యోగ్యుడను కాను. 5వ అధ్యాయంలో చేపలు పట్టడానికి వచ్చాడు. రాత్రంతా ప్రయాసపడినా ఒక చేప కూడా పడలేదు. ప్రభు ఆ ధోనిలోనికి ఎక్కి కుడివైపున వలవేయమంటే 2 పడవలు నిండినన్ని చేపలు ఒక్క వలలో పడ్డప్పుడు పేతురు, నేను ఎంత అపాత్రుని, యోగ్యుణ్ణి అనుకున్నాను, అంతా నా చేతనవుని అనుకున్నాను, ఏదో చేస్తాననుకున్నాను, కానీ ఆయనకు వేరుగా ఉండి నేనేమి చేయలేను. ప్రభువా, నీకు వేరుగా ఉండి నేనేమి చేయలేను. ప్రభువా, నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపో అన్నాడు. ఆ తరువాత ప్రభు అతన్ని మనుషులను పట్టు జాలరిగా చేశాడు. ఈ రాత్రి నీ సొంత ప్రయత్నాలు ఎన్నో చేసి ఉండొచ్చు. ఆయన వచ్చి అన్నాడు, సీమోను, నీ ధోనిలో కొంచెం స్థలం ఇస్తావా? అప్పటికే చికాకులో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభువుకి స్థలం ఇచ్చి ప్రభువు మాట వినినందున అతని జీవితంలో అద్భుతాలు జరిగినాయి. శ్రేష్ఠుడుగా తను తీర్చబడ్డాడు. ఈ రాత్రి నువ్వెంత ప్రయాసపడుతున్నావో, ఎన్ని శ్రమల గుండా వెళుతున్నావో, నీ జీవితం ఎన్ని ఆటుపోట్లకు తట్టుకోకుండా ప్రయాణం చేస్తున్నావో, పేతురు అన్నట్లుగా నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించంటే ఆయన నిన్ను క్షమించి దేవునికి పాత్రుడిగా ఆయన చేస్తాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 9వ వచనంలో ఓ చక్కని మాట అన్నాడు. ఎలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, నేను అపోస్తలుడు అనడానికి యోగ్యుడిని కాను. ఈరోజు ఏమీ తెలియకపోయినా 4 మాటలు వస్తే మేము అపోస్తలులం అంటున్నారు. క్షమించాలి, నన్ను పిలిచాడా దేవుడు? నిన్ను నిజంగా పిలిచాడా? ఆ పిలుపు ఎలాంటి పిలుపు? ఏం విడిచిపెట్టావు ప్రభు కోసం? ఏటేటి నష్టంగా ఎంచుకున్నావు? పౌలుని అడిగితే చెప్తాడు, ఆయన బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు,
ఎంత గొప్ప వ్యక్తి దగ్గర, గమాలియేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించిన వాడు సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నవాడు. ఆయనే అపోస్తలుడు అనడానికి యోగ్యుడు కాకపోతే నీవు నేను అపోస్తలమా? వాళ్ళని పిలిచాడు, యోగ్యులని ఎంచాడు. ఒకవేళ దేవుడు నిన్ను పిలిచి యోగ్యునిగా ఎంచితే దేవునికి స్తోత్రం. చాలామంది ఏమీ లేకపోయినా అపోస్తలులు, అనేకమైన పేర్లు పెట్టుకొని భూమి మీద జీవనోపాధి చేస్తున్నారు. ఈ రాత్రి కాలం ఇష్టమైన నాకు పౌలన్న ఎంత గొప్ప భక్తుడు అనబడినవాడు, నేను పాత్రుణ్ణి కానని చెబితే నీవు నేను మనం ప్రభు దగ్గర మన పాపం ఒప్పుకొని మన తప్పులన్నీ ఒప్పుకోవాలి. 1 యోహాను 1:9 అంటాడు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి విడిపించి మన పవిత్రులుగా చేస్తాడు, యోగ్యునిగా చేస్తాడు. ఆయన రాజ్యానికి యోగ్యులు కావాలి, ఆయన సన్నిధిలో నిలబడడానికి యోగ్యులు కావాలి, ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వడానికి యోగ్యులు కావాలి. యోగ్యుడివేనా? ఇప్పటిదాకా యోగ్యుడిని నేను అనుకుంటే యోహాన్ గారు చెప్పిన తర్వాత కూడా నేను యోగ్యుడిని అనుకుంటే, మీరు యోగ్యులు అనుకుంటే తప్పు. ఆయన పాదాల దగ్గర వంగి ఆయన చెప్పుల వారు విప్పటానికి యోగ్యుడిని కానన్నాడు. మరొక యోహాను పద్మాసులో ఆయన పాదాల దగ్గర పడి ఆ బంగారుమయమైనటువంటి ఆయన పాదాలు చూసినప్పుడు ఎంతగా ప్రలాపించాడో. ఈ రాత్రి వేళ ఒకవేళ యోగ్యులమని మనం అనుకుంటే ఆ యోగ్యత ప్రభువు నుండే వచ్చింది నీకు. ఒకవేళ ఏమీ లేకుండా యోగ్యులం మేము అనుకుంటే, నేను 6 సంగతులు చెప్పాను. యోహాను ఎలా ఒప్పుకున్నాడో, సుంకరి ఎలా ఒప్పుకున్నాడో, తప్పిపోయిన కుమారుడు ఎలా ఒప్పుకున్నాడో, శతాధిపతి పేతురు పౌలు ఎలా ఒప్పుకున్నారో అలా ఒప్పుకొని మనల్ని మనం ప్రభు రక్తంలో కడుక్కొని శుద్ధీకరించబడి ఒకవేళ ఆయన వచ్చినా మనం చచ్చినా ఆయన రాజ్యానికి సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన తండ్రి, యోగ్యుడను కాను, అలాంటి నన్ను మీ పని చేయమని పిలిచావు. ఎంతవరకు ఉంచితే అంతవరకు ఉంచు. నమ్మకంగా మీ పని చేయని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.